రైట్. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో 3 బిల్లులను గురువారం ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు యూటీ సవరణ బిల్లు, మహిళా చట్టంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా చట్ట సవరణపై అధికార ప్రతిపక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన డీలిమిటేషన్ విషయంలో డి అంటే డి అన్నట్లుగా వాదనలు జరిగాయి. ఇవాళ లోక్సభలో ఈ బిల్లుపై ఓటింగ్ జరగనుంది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే రాజ్యసభలో ప్రవేశపెట్టి శనివారం ఓటింగ్ జరుపుతారు. ఇక ఈ నేపథ్యంలోనే లోక్సభలో ఈ బిల్లుల ఆమోదం పొందుతాయా, అంత బలం అధికార పక్షానికి ఉన్నదా అనేది చర్చ జరుగుతోంది. రాజ్యాంగ సవరణ ఉండటంతో సభలో 2/3 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే బిల్లు ఆమోదం పొందుతోంది. రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ అవసరం. ప్రస్తుతం లోక్సభలో 540 మంది ఎంపీలు ఉన్నారు. శుక్రవారం ఎంపీలందరూ సభకు హాజరైతే బిల్లు ఆమోదానికి 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీఏకు 293 మందిలో 240 మంది బీజేపీ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీలు, 12 మంది జేడీయూ ఎంపీలు ఉన్నారు. అంటే సభలో 54% బలమున్నది. ప్రతిపక్ష కూటమికి 233 మంది ఎంపీలున్నారు. అందులో కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు, సమాజ్వాదీ పార్టీకి 37 మంది, టీఎంసీకి 28 మంది, డీఎంకేకు 22 మంది ఎంపీల బలముంది. అలాగే 7 స్వతంత్ర ఎంపీలు, ఎన్డీఏ, ఇండియా కూటమిలకు చెందిన వైసీపీ, ఎంఐఎం, శిరోమణి వంటి పార్టీలకు 7 సభ్యుల బలముంది. సభ్యులంతా సభకు హాజరైన పక్షంలో 360 మంది ఎంపీలు మద్దతిస్తే మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు పాస్ అవుతాయి. ఎన్డీఏకున్న బలం 293, అంటే మరో 67 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఈ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. ఓటింగ్లో పాల్గొనకున్నా, క్రాస్ ఓటింగ్ జరిగినా, సభకు గైర్హాజరైన ఈ మ్యాజిక్ ఫిగర్ అనుగుణంగా తగ్గుతుంది. ఈ కోణంలో సమాజ్వాదీ 37 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ 28 మంది ఎంపీలు, డీఎంకే 22 మంది ఎంపీల్లో ఏవైనా 2 పార్టీలు గైర్హాజరైతే బిల్లు ఆమోదం కేంద్రానికి సులువవుతోంది. కాశీరావు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? దేవి, కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపేటువంటి 3 ముఖ్యమైన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లుల్లో డీలిమిటేషన్ బిల్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి యూటీ సవరణ బిల్లు, అలాగే మహిళా చట్టంలో మార్పు కోసం రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం కనిపిస్తున్నప్పటికీ డీలిమిటేషన్ విషయంలో మాత్రం తీవ్ర వాదాపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు లోక్సభలో ఈ బిల్లులపై ఓటింగ్ జరపనుండటం రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లులు కావడంతో సాధారణ మెజార్టీ కాకుండా ప్రత్యేకమైన 2/3 వంతుల మెజార్టీ అవసరం అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 540 మంది సభ్యులు ఉన్నారని పరిగణిస్తే అందరూ హాజరైతే కనీసం 360 మంది సభ్యుల మద్దతు
అవసరం అవుతుంది. ఇది సాధారణ బిల్లులతో పోలిస్తే చాలా కఠినమైన అంకెల సమీకరణగానే మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ బిల్లుల భవిష్యత్తు పూర్తిగా సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత అధికార కూటమి ఎన్డీఏకు లోక్సభలో 293 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 240 మంది ఎంపీలు ప్రధాన శక్తిగా ఉన్నారు. అదనంగా టీడీపీకి 16 మంది, అలాగే జనతాదళకు చెందినటువంటి 12 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు సుమారు 54% బలం ఉందని చెప్పుకోవాలి. అయితే ఇది రాజ్యాంగ సవరణకు కావాల్సినటువంటి 2/3 మెజార్టీకి మాత్రం సరిపోదు. ఇక ప్రతిపక్ష కూటమి ఇండియాకు లోక్సభలో 233 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉండగా సమాజ్వాదీ పార్టీకి 37 మంది, అలాగే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కి 28 మంది, అలాగే ద్రావిడ మున్నిట కజ్గాం కు 22 మంది ఎంపీలు ఉన్నారు. అదనంగా స్వతంత్రులు మరియు ఇతర చిన్న పార్టీలు చెందినటువంటి సభ్యులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. ఈ సంఖ్యను పరిశీలిస్తే బిల్లుల ఆమోదం పొందాలంటే ఎన్డీఏ కనీసం మరో 67 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అంటే ప్రతిపక్షాల సహకారం లేకుండా ఈ బిల్లుల ఆమోదం పొందడం సాధ్యం కాదని మనం చెప్పుకోవాలి. అయితే రాజకీయంగా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అందరు సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. కొందరు గైరు హాజరైనప్పటికీ లేదా క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా అవసరమైన మెజార్టీ సంఖ్య తగ్గుతుంది. ఉదాహరణకు ఓటింగ్ సమయంలో 20 మంది సభ్యులు గైరు హాజరైతే అవసరమైనటువంటి మెజార్టీ 360 నుంచి 347కు తగ్గుతుంది. ఇదే విధంగా ప్రతిపక్ష పార్టీల్లోని కొన్ని కీలక గ్రూపులు ఓటింగ్ కు దూరంగా ఉంటే లేదా విభేదాలు బయటపడితే కేంద్ర ప్రభుత్వానికి బిల్లులను ఆమోదించుకోవడం సులభమవుతుంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీల ఎంపీలు గైరు హాజరైతే లేదా విభిన్నంగా ఓటు వేస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయని మనం చెప్పుకోవాలి. ఇక రాజ్యసభ విషయానికి వస్తే అక్కడ కూడా రాజ్యాంగ సవరణకు ప్రత్యేక మెజార్టీ అవసరం. మొత్తం బలం ప్రకారం కనీసం 160 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు అక్కడ 141 మంది సభ్యులు బలం ఉంది. ప్రతిపక్షం ఇండియా కూటమికి 83 మంది సభ్యులు ఉన్నారు. అదనంగా బీజేపీ, వైసీపీ, అలాగే బీజేడీ, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ వంటి పార్టీలు చెందినటువంటి సుమారు 20 మంది సభ్యులు కీలకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అంటే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కొంతమేర అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అసలు సవాల్ మాత్రం లోక్సభలోనే ఉంది. ఎందుకంటే లోక్సభలో బిల్లు ఆమోదం పొందితేనే అది రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మొత్తం దృష్టి లోక్సభ ఓటింగ్ పైనే కేంద్రీకృతమైందని మనం చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ 3 బిల్లులు కేవలం చట్ట సంబంధమైనటువంటి మార్పులు మాత్రమే కాకుండా దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలుగా భావించబడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం ఒక పెద్ద సంస్కరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో డీలిమిటేషన్ బిల్లు భవిష్యత్తు ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉందని కూడా మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే లోక్సభ ఓటింగ్ దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిప్పే అవకాశం లేకపోలేదు. అధికార ప్రతిపక్ష వ్యూహాలు, సభ్యుల హాజరు, క్రాస్ ఓటింగ్ మొత్తం కూడా ఈ అన్ని అంశాలు కలిపి చివరి ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. అందుకే ఈ ఓటింగ్ పై దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దేవి.